హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ అండి, స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. రౌద్రుడి స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక డిఫరెంట్ ఎమోషనల్ స్టోరీ, ఒక ఆడపిల్ల జీవితం అని చెప్పవచ్చు. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రేయ్, కాస్తైనా సిగ్గుండాలరా నీకు ఇక్కడికి రావటానికి. శౌర్య నీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటుంది. నీలాగా నేను నా భార్య ఇద్దరం విడాకులు తీసుకోవాలి అనుకోవటం లేదు. నీలాగా నేనేమి నా భార్యని కష్టపెట్టడం లేదు. ఎన్నో కష్టాలు పెట్టకపోతే తను నీ నుంచి దూరంగా ఎందుకు వస్తుంది? నేను నా భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. నీకు నాకు చాలా తేడా ఉంది అని అప్పటికే రౌద్ర మీద ఉన్న కోపం లోపలే అణుచుకుంటున్న విరాట్ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాడు. రౌద్ర, విరాట్, విరాజిత ఇద్దరినీ చూసి, అవునా, మీరిద్దరూ విడాకులు తీసుకోవాలి అనుకోవటం లేదా? అయితే ఇప్పుడు తీసుకోండి. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు ఇక్కడికి రాకుండా మన ఇంటిలోనే ఉండొచ్చు, లేదంటే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు అని అప్పటి వరకు నిదానంగా మాట్లాడిన రౌద్ర కోపంగా మారిపోయి, అయినా సిగ్గు లేకుండా అత్తవారింటికి వచ్చి ఇక్కడ అత్తమామల పంచన పడి ఇల్లరికం ఉండటానికి నీకు లేని సిగ్గు, సీము, నెత్తురు నన్నడుగుతున్నావా? అసలు నువ్వు మగాడివేనేంట్రా అని విరాట్ని పైనుండి కింద వరకు చూస్తూ అన్నాడు రౌద్ర. రౌద్ర బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది శౌర్యని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆ ఇంట్లో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మొదట్లో చాలా నార్మల్గా మాట్లాడేవాడు, కానీ ఆ తర్వాత అతని మాటలు ఎంత దిగజార్చే విధంగా, ఎదుటి మనిషిని ఎంత అవమానకరంగా బాధ పెట్టే విధంగా ఉంటాయి అనేది వాళ్ళు కూడా వింటూనే అనుభవిస్తూనే వచ్చారు. అందుకే ఎవరు కూడా ఏమీ మాట్లాడలేక తలదించుకున్నారు. ఏదైనా ఒక్క మాట మాట్లాడితే ఆ ఒక్క మాటకి 10 మాటలు తూటాలా మాట్లాడతాడు. అది వినే ఓపిక, శక్తి ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరికీ లేదు. కానీ తన భర్తని అలా తక్కువ చేసి రౌద్ర మాట్లాడటం వినలేని చూడలేని విరాజిత కోపంగా రౌద్ర అని పిలిచింది. అప్పటి వరకు విరాట్ వైపు చూస్తూ ఉన్న రౌద్ర విరాజిత వైపు తిరిగి, ఏంటి వదినా, నీ భర్తని అంటున్నాను అని నీకు కోపం వస్తుందా? అయినా అది సహజంలే. భర్తని మాటలు అంటుంటే భార్యకి ఆ మాత్రం కోపం వస్తుంది. అదేదో కొంచెం నా పెళ్ళానికి కూడా నేర్పించవచ్చు కదా. ఈ ఇంటిలో నాకు ఎవరైనా నచ్చని వాళ్ళు ఉన్నారు అంటే అది మీరు అయితే కాదులే. మీరు నాకు చాలా బాగా నచ్చారు వదినమ్మ. భర్త ఏది చేస్తే అది చేస్తారు. నిజంగా మీరు చాలా గ్రేట్. ఇక్కడ నేను ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే అది మీకే. భర్త మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసినా సరే ఆ తప్పుని క్షమించి దగ్గరకు తీసుకున్నారు చూడండి, అది అది వదినమ్మ అంటే మీరు. అందుకే మీరు గ్రేట్. అదే విషయం కాస్త మీ చెల్లెలికి కూడా చెప్పొచ్చు కదా, నాతో కాపురానికి రమ్మని. ఈ విడాకులు, కోర్టు కేసులు ఇవన్నీ మనకి అవసరమా చెప్పండి? ఎన్ని రోజులు తిరిగినా కూడా మీ కాళ్ళ చెప్పులు అరిగిపోవటం తప్ప విడాకులు రావు, నేను ఇవ్వను అని 6 నెలలుగా తిరుగుతున్న మీకు ఇంకా అర్థం కాలేదా అని అన్నాడు. రౌద్ర అలా మాట్లాడుతుంటే విరాజితకి కోపం, బాధ, అసహనం అన్నీ కలుగుతున్నాయి. రౌద్ర, ప్లీజ్ ఇక్కడ నువ్వు ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా బయటకు వెళ్ళిపో. శౌర్య నీ నుండి అలసిపోయి విసిగిపోయి కన్నీళ్లు కార్చడానికి కూడా తన కంటిలో కన్నీళ్లు ఇంకిపోయే స్టేజ్కి వచ్చింది. ఇంకా నీ దగ్గరకు వచ్చి నువ్వు పెడుతున్న కష్టాలని, బాధల్ని తను తట్టుకొని నిలబడే శక్తి తనకు లేదు. తను బాధపడుతుంటే చూసే స్టేజ్లో మేము లేము. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. తనకు విడాకులు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకో, తనని వదిలే, తన జీవితం ఏదో తను చూసుకుంటుంది అని అన్నది విరాజిత. అవునా వదినా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. నా వల్ల శౌర్య కన్నీళ్లు కార్చింది కదా, దాన్ని నీ భర్త వల్ల నువ్వు కూడా కన్నీరు కార్చావు కదా, కాబట్టి నువ్వు కూడా నీ భర్తకు విడాకులు ఇచ్చేశాయి. నువ్వు నీ భర్తని వదిలే, ఆ తర్వాత నేను నా పిల్లాన్ని వదిలేస్తాను. అయినా మీతో నాకు మాటలు ఏంటి? నా భార్య ఎక్కడా కనిపించటం లేదు అని చుట్టూ చూసి ఎక్కడా కనిపించకపోవటంతో, ఓహో, రూమ్లో ఉందా? అయినా నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా కూడా తను బయటకు రాకపోవటం ఏమిటో, నేనే తన దగ్గరకు రావాలి అని నా కోసం రూమ్లో వెయిట్ చేస్తుందా? సరే సరే, నేనే వెళ్ళి
నా భార్యను కలిసి మాట్లాడి వస్తాను. మీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ నా భార్య నా కోసం వెయిట్ చేస్తుంది. పాపం తనని వెయిట్ చేయించిన వాడిని అవుతాను కదా. బాయ్ అని చెప్పి చైర్లో నుంచి పైకి లేచి మీరు బాగా తినండి అని వంకరగా మాట్లాడి తను శౌర్య రూమ్లోనికి వెళుతుంటే ఈసారి భరద్వాజ్ రౌద్రకి అడ్డుగా నిలబడి నువ్వు నా కూతురు దగ్గరకు వెళ్ళటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నాడు. అయ్యో మామయ్య, మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని కొట్టి తిట్టి నేను నా భార్య దగ్గరకు వెళ్తే అస్సలు బాగోదు. ఇప్పుడు మీరు నాకు అడ్డు తప్పుకోకపోతే ఖచ్చితంగా నేను అదే పని చేస్తాను. అంత దూరం తెచ్చుకోవటం ఎందుకు చెప్పండి. అల్లుడి చేత దెబ్బలు తిన్న మామయ్య అనే మాట పేరు నాకు వద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగానే అన్నాడు రౌద్ర. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే, నా కూతురు దగ్గరకు మాత్రం నిన్ను నేను వెళ్ళనివ్వను. నీ వల్ల ఇప్పటి వరకు నా కూతురు పడ్డ కష్టాలు చాలు అని భరద్వాజ్ అంటుంటే ఆ మాటలు వినలేనట్లుగా శౌర్య రౌద్ర చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకొని హబ్బా చెప్పిందే చెప్పి ఆ రికార్డుని అరగదీస్తున్నారు కదా మామయ్య అని అంటూ మరొక చేత్తో భరద్వాజ్ని ఫోర్స్గా పక్కకు నెట్టేసి తను శౌర్య రూమ్లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు. ఏవండి అంటూ పూజిత తన భర్త దగ్గరకు వచ్చి ఆయన కింద పడుతుంటే పట్టుకుంది. రౌద్ర అని బయట ఉన్న అందరూ పిలుస్తున్నా కాదు అరుస్తున్నా కూడా అతడు లెక్క చేయలేదు. రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. భరద్వాజ్ పూజిత ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినట్లుగా కన్నీళ్లతో శౌర్య రూమ్ వైపు చూస్తున్నారు. రోజు ఇదే జరుగుతుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఆపాలి అని ట్రై చేసినా వాళ్ళ వల్ల కావటం లేదు. వాళ్ళు డోర్ కొడితే తర్వాత జరిగేది ఏంటో వాళ్ళకు తెలుసు. అందుకే డోర్ కొట్టలేక రౌద్రాన్ని బయటకు తీసుకొని రాలేక వాళ్ళే మనోవేదనని అనుభవిస్తున్నారు. కానీ విరాట్ విరాజిత ఇద్దరు మాత్రం స్పీడ్గా వచ్చి డోర్ కొడుతూనే ఉన్నారు. రౌద్ర, డోర్ ఓపెన్ చేయి. ఎందుకు నువ్వు శౌర్య దగ్గరకు వెళ్ళిపోతున్నావు? తను వద్దు అని చెప్తున్నా సిగ్గు లేకుండా ఎలా వెళ్ళాలి అనిపిస్తుంది అని గట్టిగా అరుస్తూ డోర్ బద్దలయ్యే విధంగా సౌండ్ చేస్తూనే ఉన్నారు. రూమ్లోనికి వెళ్ళిన రౌద్ర ఆ సౌండ్స్కి రెండు చెవుల్లోకి చేతులు పెట్టుకొని హబ్బా, ఈ అన్నా వదినికి నా మీద ఎంత ప్రేమో, ఇలా సౌండ్ చేస్తూ నా మంచి కోరుకుంటున్నారు అని వాళ్ళు తనని బయటికి రమ్మని అంటున్నా కూడా ఏదో తన కోసమే చేస్తున్నట్లుగా అనుకొని 2 నిమిషాలు ఆ సౌండ్స్ ఆగిపోతాయి ఏమో అని వెయిట్ చేశాడు. కానీ ఆగిపోలేదు. హబ్బా, నా భార్యతో నేను పర్సనల్గా కాసేపు మాట్లాడటానికి కూడా ఎవరో ఒకరి పర్మిషన్ కావాలా ఏంటి? బయట వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను. అయినా వీళ్ళందరి పర్మిషన్తో నాకేంటి పని? వీళ్ళందరి పర్మిషన్ తీసుకున్న తర్వాత నా భార్య మెడలో నేను తాళి కట్టానా ఏంటి? ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ తీసుకోవడానికి ఏది జరిగినా ఎలా జరిగినా నా ఇష్ట ప్రకారమే జరగాలి అని అప్పటికి కూడా వాళ్ళు డోర్ కొట్టడం ఆపకపోవటంతో ఇక తనలో అసహనం చచ్చిపోయి కోపం తన పేరులో ఉన్న రౌద్రుడు బయటికి వచ్చేసి డోర్ దగ్గరకు వెళుతూ ఉన్నవాడు కూడా లాస్ట్ సెకండ్లో ఆగి వెనక్కి తిరిగాడు. బెడ్ మీద పడుకొని ఉన్న శౌర్య వైపు ఒక్క క్షణం అలా చూశాడు. ఒకప్పుడు తను పెళ్లి చేసుకునే టైంలో ముద్దుగా బొద్దుగా చూడగానే కొరుక్కు తినేయాలి అనే విధంగా కనిపించేది. కళ్ళకు నిండుగా ఉండేది. కానీ ఇప్పుడు అస్థిపంజరానికి డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా తయారయ్యిందిరా బాబోయ్ నా భార్య అని మనసులో అనుకున్నాడు. అప్పటికే 10 నిమిషాలు అయ్యింది. అయినా కూడా బయట విరాట్ విరాజిత ఇద్దరూ ఆపకుండా డోర్ కొడుతూ బయటికి రా రౌద్ర అని అంటూ ఉండటంతో శౌర్యకి నిద్ర డిస్టర్బ్ అయినట్లుగా అటూ ఇటూ కదులుతూ ఉండటం రౌద్ర గమనించాడు. నిజానికి ఆమె నిద్రలో కదిలింది. ఆ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి కాదు. నా భార్యని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు, ఇక సైలెంట్గా ఉండకూడదు, చూస్తూ ఉంటే రెచ్చిపోతున్నారు అని అనుకుని ఫోర్స్గా డోర్ ఓపెన్ చేశాడు. రౌద్ర అంత ఫోర్స్గా వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో అప్పటి వరకు డోర్కి ఆనుకొని గట్టిగా డోర్ కొడుతూ ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా 2 అడుగులు ముందుకి తూలిపడ్డారు. ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని వాళ్ళు ముందుకి పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా డోర్ కొడుతున్నారు అనే కోపం అసహనంతోనే అడిగాడు రౌద్ర. నువ్వెందుకు శౌర్య రూమ్లోనికి వచ్చావు?
పద బయటికి వెళ్ళిపోదాం, ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు అని కోపంగా అన్నాడు విరాట్. ఎక్కడికి ఎక్కడికి రా వెళ్ళేది అని రౌద్ర విరాట్ షర్ట్ కాలర్ పట్టుకొని రూమ్లో నుంచి బయటకు నెట్టేసి, నీ ప్లేస్ ఇక్కడ, అర్థమైందా? ఈ రూమ్ బయటే నీ ప్లేస్, నా ప్లేస్ లోపల, నా భార్య పక్కన. కాదు కూడదు అని ఎక్కువ మాట్లాడితే అన్నయ్యవి అని కూడా చూడను. నాలో ఉన్న రౌద్రుడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు సిచ్యువేషన్ మరోలా ఉంటుంది. ఇంకొకసారి డోర్ కొట్టిన సౌండ్ వచ్చింది అంటే మీరు నేల మీద నడవరు, జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ముఖం మీదే ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసేశాడు రౌద్ర. ఆ సౌండ్కి నిద్రలో ఉన్న శౌర్య డిస్టర్బ్ అయ్యి మగతగా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్న శౌర్య మరలా సౌండ్స్ అన్నీ ఆగిపోవటంతో నిద్రలోనికి జారుకుంది. విరాట్ మనసులో కోపం అంతకు మించి బాధ ఉన్నా కూడా ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా, అంతకు మించి తన తమ్ముడిని ఆపలేకపోతున్నాను అనే బాధతో సోఫాలో వచ్చి కూర్చున్నాడు. రౌద్ర మాటను కాదు అని ఇప్పుడు వాళ్ళు డోర్ కొడితే ఖచ్చితంగా ఆ ప్రభావం శౌర్య మీదే ఉంటుంది అని వాళ్లకు తెలుసు. అందుకే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోలేదు. ఒకవేళ అయితే ఇప్పుడు ఉన్న బాధ కంటే రెట్టింపు బాధ శౌర్య అనుభవిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న నలుగురికి కూడా శౌర్య విషయంలో కన్నీళ్ళే మిగిలాయి. రౌద్ర నుంచి శౌర్య ఎలా తనని తాను కాపాడుకుంటుందో అన్న భయం ఆ నలుగురి గుండెల్లో కూడా మొదలయ్యింది. డోర్ క్లోజ్ చేసిన తర్వాత రౌద్ర, ఇప్పుడు నేను నా భార్యతో ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అయినా నా భార్య నలుగురు ముందు నా వైపు సూటిగా చూసేంత పొగరు బాగానే ఉంది. అలా నా వైపు చూస్తుంటే చాలా బాగుంది అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరకు వచ్చి, ఏంటే కోర్టులో నా వైపు అలా సూటిగా చూస్తున్నావు, మింగేసేదానిలాగా? ఛాన్స్ లేదు, కానీ నీకే కానీ పవర్ ఉంటే ఖచ్చితంగా ఆ కళ్ళతోనే నన్ను భస్మం చేసేదానిలాగే ఉన్నావు కదా. నీకు మాయలు మంత్రాలు వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉండుంటుందేమో. శౌర్య పేరులోనే ధైర్యం ఉంది. ఆ ధైర్యం నిన్ను ఎంతవరకు తీసుకొని వెళ్తుందో నేను చూస్తాను. కానీ రౌద్ర, నాలో ఉన్న రాక్షసుడిని నేను బయటకు తీస్తే నువ్వు తట్టుకోలేవు. ఎందుకే నీకు ఈ కష్టాలు? హ్యాపీగా నాతో పాటు మనం ఇంటికి వచ్చేస్తే నా భార్యగా జీవితాంతం సంతోషంగా బ్రతికేయొచ్చు కదా. నా ప్రేమని ఆస్వాదించలేకపోతుంటే ఎలా చెప్పు? కానీ ఆ సంతోషం నాకేమీ వద్దు, ప్రేమ వద్దు అంటూ ఇదిగో ఇలా విడాకులు కావాలి అని కోర్టు కేసు అని తిరుగుతూ నన్ను కూడా ఎందుకే ఇబ్బంది పెడతావు అని అన్నాడు. ఇప్పుడు శౌర్య నిద్ర లేస్తుందా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది?